ఈ ప్రపంచంలో లోకమంతా వ్యాపించే పరిమళం ఏదైనా ఉన్నచో ఆ పరిమళం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానంగా బుద్ధుడు ఇచ్చిన సందేశం. బుద్ధుడు ఈ ప్రశ్నకు శిష్యునికి చెప్పిన సమాధానం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందామా? ఒకరోజు బుద్ధుడు ఆధ్యాత్మిక విషయాలు, ధ్యానం విషయాలను శిష్యులకు బోధిస్తున్నాడు. బోధన తరువాత ఒక శిష్యుడు బుద్ధుని దగ్గరకు వస్తాడు. అప్పుడు ఆ శిష్యుడు బుద్ధునితో, గురువుగారు, నా మదిలో ఒక సందేహాత్మక ప్రశ్న ఉంది. మిమ్మల్ని ఆ ప్రశ్నకు సమాధానాన్ని అడిగి తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. ఎటువంటి సందేహం ఉన్నా నిర్భయంగా అడుగు అని బుద్ధుడు శిష్యునితో అంటాడు. అప్పుడు శిష్యుడు బుద్ధునితో ఇలా అడుగుతాడు: ఈ ప్రపంచంలో చెట్లు, పూల పరిమళాలు, ప్రకృతిలో గాలి ఏ దిశకు వెళితే పరిమళాలు కూడా అదే దిశకు వ్యాపిస్తున్నాయి. గాలికి ఎదురుగా పరిమళాలు వ్యాప్తి చెందవు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దిక్కులకు వ్యాపించే పరిమళాలు ఈ ప్రపంచంలో ఏవైనా ఉన్నాయా అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు శిష్యునితో, ప్రపంచంలో అన్ని దిక్కులకు వ్యాపించే పరిమళాలు ఉన్నాయి. మనిషిలో ఉండే ధర్మబద్ధమైన గుణాలు కూడా పూల పరిమళాల కంటే గొప్పనైనవి అని చెబుతాడు. మనిషిలో ఉండాల్సిన కొన్ని గొప్ప గుణాలు ఏమిటంటే, తన కోసం కాకుండా ఇతరుల కోసం స్వార్థరహిత సేవ చేసుకోవడం, ఆచరణ ద్వారా నేర్చుకోవడం, నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుకోవడం, లోభం లేకుండా హృదయపూర్వకంగా ఇచ్చే గుణం, నీతి నియమాలు, శుద్ధమైన ప్రవర్తన, ధైర్యం, పట్టుదల, నిర్చయ బుద్ధి, శాంతమైన ధ్యానం, మనస్సు ఏకాగ్రత, నిజమైన జ్ఞానం, సత్యాన్ని గ్రహించే శక్తి, మంచివారు, ధర్మపరులు. ఈ గుణాలు కలిగిన వారు మంచి పనులు పూర్తి చేయగల శక్తి కలిగి ఉంటారు. ఈ గొప్ప గుణాలు, వీరి శక్తి అనే పరిమళాలు అన్ని ప్రాంతాలకు, దిక్కులకు విస్తరిస్తాయి, పంచబడతాయి అని బుద్ధుడు శిష్యునితో చెబుతాడు. ఈ గుణాలు మనుషుల లోకాన్ని మించిన స్థాయికి, దేవతల లోకానికి ఈ గుణాలు అనే పరిమళాలు విస్తరిస్తాయి అని బుద్ధుడు శిష్యునితో వివరిస్తాడు.